నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో బోటు మునిగి 20 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. బోట్లో దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గుంటూరు ప్రాంత వాసులు పాలంకి శివాలయానికి బోట్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీకాంత్ అడుగుతున్నారు. శ్రీకాంత్, నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో బోటు మునకతో చాలా మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని, మాచర్ల పరిధిలోకి వచ్చే ఈ వెల్దుర్తి మండలం నుంచి మొత్తం 5 గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు 7 పడవల్లో బయలుదేరారు. అందులో ఒక పడవ ఈ కృష్ణా నదిలో మునిగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. పడవ మునిగిన వెంటనే అక్కడే చేపలు పట్టే వాళ్ళు గమనించి వాళ్ళని ఉండండి. ఇదే విషయంపై మనతో స్పందించడానికి ఫారెస్ట్ ఆఫీసర్ హుసేన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హుసేన్ గారు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో బోటు మునకతో చాలా మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్? నాకు తెలిసినంత వరకు గల్లంత ఎవరు కాలేదండి. ఆ పడవ వెళ్తా ఉంటే పక్కన ఒరిగింది అంటుందా, అక్కడ పక్కనే ఒడ్డు వెంబడే వెళ్తుందంట పడవ. అది మళ్ళా వాళ్ళని సేవ్ చేసి మళ్ళా పడవలోనే ఎక్కించుకుని అందరూ పాలంక సరికి చేరినారని చెప్పేసి నాకు తెలిసినంత వరకు. ఓకే, రైట్. ఇప్పుడు మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్, కానీ మాకైతే మాత్రం 20 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తుంది. ఒక్కొక్క బోట్లో 40 మంది ఉండగా మరి ఆ బోట్ మిస్ అవ్వలేదు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? లేదండి, మా వాళ్ళు బేస్ క్యాంప్ వాళ్ళు ఉన్నారండి ఫారెస్ట్ లో అక్కడక్కడ. ఓకే, బేస్ క్యాంప్ వాళ్ళ సమాచారం ప్రకారం ఎవరికి ఏం కాలేదని చెప్పేసి తెలిసిందండి. ఓకే, ఫైన్ అండి హుసేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీకాంత్, ఇప్పుడు మన ఫారెస్ట్ ఆఫీసర్ హుసేన్ గారితో మాట్లాడడం జరిగింది. అయితే బోట్ అయితే మునగలేదు, జస్ట్ వంగింది. కాకపోతే దానిలో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉన్నట్టే తెలుస్తోందని అంటున్నారు వారికి ఉన్నటువంటి సమాచారం. మరి మన దగ్గర ఉన్న సమాచారం ఏ విధంగా ఉంది? ఒక బోటు అయితే ఈ ఒక బోట్ లో అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా చెల్లా చెదురయ్యారు. దండయ్య అనే వ్యక్తి నుంచి ఏదైతే వీళ్ళు బయలుదేరిన ఊరు సిరిగిరిపాడుకి దండయ్య అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ ఒక బోటు మునిగిపోయింది, వాళ్ళందరినీ కూడా కొంతమంది బయటకు వచ్చారు, కానీ ఇంకా కొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి అతను ఫోన్ చేయడంతో ఈ వ్యవహారం అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సింది. హుస్సేన్ గారి కథనం ప్రకారం అయితే బేస్ క్యాంప్ అధికారులు అక్కడ చేరుకున్నారు. అందరూ కూడా అయితే ఆ సమయంలో అయితే పడవ ప్రమాదానికి గురైన సమయంలో అక్కడే చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దీన్ని గమనించి అయితే పడవలో ఉన్న వాళ్ళు ఒకసారిగా కేకలు వేయడంతో వాళ్ళంతా కూడా వచ్చి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించారు. ప్రస్తుతం అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే వాస్తవ బాధితుల దగ్గర నుంచి అయితే ఇంకా సమాచారం రావాల్సింది. వాళ్ళ ఫోన్లన్నీ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉన్నాయి. పూర్తిగా నల్లపల్ల అడవి ప్రాంతం కావడంతో వాళ్ళ ఫోన్లు ఎవరిని కూడా చేరుకోలేకపోతున్నాం. పూర్తి స్థాయిలో అందరినీ రక్షించారా, అందరూ బయటపడ్డారా లేదా అన్న దానిపై అయితే మనకి సేపట్లో మనకి స్పష్టత వస్తుంది. ప్రియదర్శిని, అయితే శ్రీకాంత్, ఇప్పుడు 7 బోట్లునే, అందులో ఒకటైతే గల్లంతైంది అన్నది మన ఇన్ఫర్మేషన్. మరి మిగతా 6 బోట్లో ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? వారందరూ ఎక్కడున్నట్టు తెలుస్తోంది? వాళ్ళంతా సేఫ్ గానే ఆలాటం చేరుకున్నారు. ఆలాటం నుంచి ఈ పోలంకి శివాలయానికి వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి అక్కడ తిరునాళ్ళు జరుగుతుంది. ఆ తిరునాళ్ళలో పాల్గొనడానికి మాచర్ల ప్రాంతం నుంచి, నల్లమల్ల ప్రాంతం నుంచి, ముఖ్యంగా నల్లమల్ల ప్రాంతంలోని గిరిజన తండాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అటువైపు వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా 7 పడవల్లో బయలుదేరి వెళ్లారు. 6 పడవలు సేఫ్ గానే అవతల ఒడ్డుకు చేరుకున్నా 7వ పడవ మాత్రం ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. అందులో ఉన్నవారి పరిస్థితి మాత్రం కొంత ఇంకా మనకి పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది. కానీ మిగతా 6 పడవల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్ళందరూ సేఫ్ గానే అవతల ఒడ్డుకు చేరుకున్నారు. 7వ పడవలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సేఫ్ గానే బయటికి రాగలిగారు. అయితే మొత్తం అందరినీ బయటికి సేఫ్ గా తీసుకొచ్చారా లేదని మాత్రం తెలియాల్సింది. ఈ దండయ్య అనే వ్యక్తి మనకి అయితే ముందుగా సమాచారం ఇచ్చిన వ్యక్తి చెప్పిన దాని ప్రకారం దాదాపు 20 మందికి సంబంధించి ఇంకా జాతి తెలియాల్సిందని చెప్పాడు. ఆ తర్వాత నుంచి అతని ఫోన్ మనకి అందుబాటులో లేదు. సో అక్కడి నుంచి వాస్తవ బాధితుల నుంచి క్లారిఫికేషన్ వస్తే గానీ మొత్తం ఎంతమంది అందరూ రక్షించబడ్డారో లేదా అన్నది మనకి ధృవీకరణ అవుతుంది. ప్రియదర్శిని, అంటే ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ సురక్షితంగానే ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకు రావాలి అంటే, బేస్ క్యాంప్ అధికారులు మనకి అందించాలంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీకాంత్? మరో గంటలో మనకి దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఫారెస్ట్ అధికారులు అయితే బేస్ క్యాంప్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అయితే చేపలు పట్టే వాళ్ళు అదే సమయంలో అక్కడ ఉన్నందున వాళ్ళు వచ్చి రక్షించారు. ఎవరు కూడా గల్లంత అవ్వలేదు అని చెప్పి ఫారెస్ట్ అధికారుల నుంచి మనకు వస్తున్న సమాచారం. దాన్ని బాధితుల నుంచి కూడా ధృవీకరించుకోవడానికి మనకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.